Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి మనం 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, find the equation of the normal to the circle at ఒక పాయింట్ ఇచ్చాడు, అండ్ ఆల్సో find the other point where the normal meets the circle. Okay, find the equation of normal. మనం ఒక సర్కిల్ కి నార్మల్ లైన్ ని కనుక్కోవాలి. ఓకే, ఇది సర్కిల్. మరి నార్మల్ లైన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ టాంజెంట్ లైన్ ని కనుక్కుంటారు ఒక సర్కిల్ కి. అంటే టాంజెంట్ అంటే వెన్ ద లైన్ టచెస్ ది సర్కిల్, ఒక లైన్ అనేది సర్కిల్ ని టచ్ చేస్తే దాన్ని టాంజెంట్ అని చెప్పచ్చు. ఓకే, ఒక లైన్ ఇది అన్నమాట. ఈ టాంజెంట్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి సార్? The equation of tangent at P to the circle is S1 is equal to 0. S1 is equal to 0 ని ఉపయోగించుకుని మనం టాంజెంట్ లైన్ ని కనుక్కుంటాం. మరి S1 అంటే ఏంటంటే x ఇంటూ x1 ప్లస్ y ఇంటూ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c is equal to 0. ఓకే, అయితే ఇక్కడ మనకి x1 y1 కావాలి, అలానే జిఎఫ్సిలు కావాలి. సో ఆల్రెడీ ఆ మూడు కావాలి అంటే మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తాం స్టార్టింగ్లో, అప్పుడు జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. అలానే పాయింట్ కూడా ఇచ్చాడు 3,2, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం x1 y1 ప్లేస్లో ఇలా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక లైన్ టాంజెంట్ లైన్ వస్తుంది, కానీ మన ప్రాబ్లంలో టాంజెంట్ కాదు అడిగింది, నార్మల్ అన్నాడు. సో మరి నార్మల్ లైన్ కనుక్కోవడానికి టాంజెంట్ నుంచి మనం చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క లైన్కి స్లోప్ కనుక్కుంటాం. స్లోప్కి ఫార్ములా -a/b. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ P 3,2 ఈజ్ m అని పేరు పెట్టుకుంటాను. m ఈజ్ ఈక్వల్ మైనస్ x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1 అంటే -1 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక స్లోప్ తెలిసినప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్కి ఫార్ములా -1/m. ద స్లోప్ ఆఫ్ నార్మల్ ఆర్ పర్పెండిక్యులర్, బోత్ ఆర్ సేమ్. ద స్లోప్ ఆఫ్ నార్మల్ అట్ 3,2 ఈజ్ -1/m. సో -1/m అంటే ఆల్రెడీ మనం కనిపెట్టాం, -1 ప్లస్ అవుద్ది, 1 అవుతుంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా రెండు స్లోప్స్ ప్రోడక్ట్ చేస్తే వాటి రిజల్ట్ -1కి ఈక్వల్ అవుతాయి, అప్పుడు ఆ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. ఎస్, కాబట్టి ఇక్కడ చూడండి, m1 అంటే -1, ఇక్కడ ఇంకొక స్లోప్ 1, ప్రోడక్ట్ చేయండి, -1 ఇంటూ 1 ఎంత? -1. సో కాబట్టి ఆ రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయని చెప్పచ్చు. మనం ఫస్ట్ ఇయర్లో 1Bలో స్ట్రైట్ లైన్స్ చాప్టర్లు చెప్పుకున్నాం. ఓకే, సరే, మరి ఇప్పుడు నేను నార్మల్ లైన్ని కనుక్కోవడానికి స్లోప్ తెలిసిపోయింది, మరి పాయింట్ తెలియదు. పాయింట్ ఆల్రెడీ ఉంది. ఒక పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు నార్మల్ లైన్కి ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. మరి y మైనస్ y1 అంటే 2 అనమాట, x1 అంటే 3, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -1/m అంటే 1, ఇన్ జనరల్గా రఫ్గా చెప్పా ఇది. ఓకే, సో మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అదే నార్మల్ లైన్, దట్ ఈస్ ఫస్ట్ వన్. మనం ఇక్కడి వరకు ఒకటి కనిపెడతాము, సో దాని పేరే నార్మల్ లైన్ని కనుక్కోండి. రెండవది, ఆల్సో ఫైండ్ అదర్ పాయింట్ ఆఫ్ ది అదర్ పాయింట్ వేర్ ద నార్మల్ మీట్స్ ద సర్కిల్. ఓకే, అదర్ పాయింట్ని కనుక్కోమన్నాడు. ఎక్కడ? నార్మల్ మీట్స్ ద సర్కిల్. ఎస్, ఇప్పుడు చూడండి, సో ఎప్పుడైనా ఒక లైన్ అనేది నార్మల్ లైన్ అంటే, సో ఈ యొక్క లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఆర్
నార్మల్ లైన్ని డ్రా చేస్తున్నా. సో ఇది అన్నమాట నార్మల్ లైన్ అంటాం దీన్ని. దాన్ని పర్పెండిక్యులర్ లైన్ అంటాం. ఓకే. అయితే ఇక్కడ మనకి పాయింట్ తెలుసు సార్ ఏంటి పి అనుకుంటాం మనము 3,2 ఆల్రెడీ మన ప్రాబ్లంలో ఇచ్చాడు ఒక పాయింట్ 3,2 అనుకున్నాను. మరి సర్కిల్ యొక్క సెంటర్ కూడా మనకు తెలుసు సి. ఓకే. సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏమన్నాడు ఫైండ్ ద అదర్ పాయింట్ అన్నాడు. అయితే నార్మల్ మీట్స్ ద సర్కిల్ అంటే ఇది నార్మల్ లైన్. సో ఇంకొక పాయింట్ సర్కిల్ని మీట్ చేస్తుంది. సో దాని పేరు ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుంటాను. మరి ఇప్పుడు చెప్పండి ఒక లాజిక్ సి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పిక్యూ. ఎస్. సో కాబట్టి మనకి సి తెలుసు సర్కిల్ యొక్క సెంటర్, అలానే క్యూ తెలియదు. ఆ క్యూ కనుక్కోవడానికి మిడ్ పాయింట్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. x1 + x2/2 y1 + y2/2 అప్పుడు మనకి రెండో పాయింట్ కూడా వచ్చేస్తుంది. అంటే ఈ నార్మల్ లైన్కి మొదటి పాయింట్, రెండో పాయింట్ ఫైండ్ ద అదర్ పాయింట్ మీట్స్ ద సర్కిల్. సర్కిల్ని మీట్ చేసి పాయింట్ కనుక్కోమంటున్నాడు. ఓకే. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే. మరి సర్కిల్ ఈక్వేషన్ రాద్దాం. సో గివెన్ ఈక్వేషన్ of the circle is ఏంటి x² + y² -4x - 6y + 11 = 0. ఇప్పుడు మనం దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేయాలి. ఇక్కడ రేడియస్తో మనకు అవసరం లేదు, ఓన్లీ సెంటర్తోని మనకు అవసరం. ఓకే. సో కంపేరింగ్ the above equation with x² + y² + 2gx + 2fy + c = 0 we get. మరి కంపేర్ ఎలా చేస్తే మన ఫార్ములాలో ఎక్స్ కోఎఫిషియంట్ అంటే 2g, మన సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ -4 రెండింటిని ఈక్వేట్ చేస్తాం. సో 2g = -4 అప్పుడు g = అదేవిధంగా 2f y కోఎఫిషియంట్ -6 సో అప్పుడు f -3 మరి c 11 అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇంకా రేడియస్ని కనుక్కోని అవసరం లేదు, ఓన్లీ సెంటర్నే కనుక్కోవాలి. ఓకే. సో మరి సెంటర్ c -g, -f. సో దట్ ఈస్ ఈక్వల్ మైనస్తో మల్టిప్లై చేయండి. -2 + 2 -3 + 3 సెంటర్ వచ్చేసింది. ఓకే. c(2, 3). మరి నెక్స్ట్ ఏంటి? మరి నార్మల్ లైన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ టాంజెంట్ లైన్ని కనుక్కుందాం. ఓకే. సో అందుకోసం పాయింట్ ఇచ్చాడు కదా, లెట్ ద గివెన్ పాయింట్ p of x1, y1 అనుకుంటున్నా దట్ ఈస్ ఈక్వల్ టు 3, ఓకే. మరి ఇప్పుడు ఇంకా టాంజెంట్ కనుక్కుంటాం. సో దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at P is, yes, formula S1 = 0. S1 notation x1, ఓకే, ప్లస్ y × y1 ప్లస్ అదేవిధంగా g × x + x1 ప్లస్ f × y + y1 ప్లస్ c = 0. మన దగ్గర అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 y1 ఉంది, అలానే gfcలు అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే. మరి ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. ఓకే.
సో ఎక్స్ ఇంటూ x1 అంటే సార్ ఇదో ఇక్కడ 3 అనమాట, ప్లస్ y ఇంటూ y1 అంటే 2 అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లస్ g ఇక్కడ -2 ప్లస్ మైనస్ అవుతుంది ఇంటూ x ప్లస్ x1 అంటే సార్ ఇది ప్లస్ 3 అనమాట, ప్లస్ f ఇందులో చేయండి. సో -3 అనమాట, y ప్లస్ y1 అంటే 2. సో అదేవిధంగా ప్లస్ సి అంటే 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మల్టిప్లై చేయండి. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 2y -2తో మల్టిప్లై చేయండి. -2x మైనస్ ప్లస్ మైనస్ అవుద్ది, -6. అగైన్ -3తో మల్టిప్లై చేస్తున్న -3y. సో మైనస్ ప్లస్ -6 అవుతుంది, 3 2s. సో ప్లస్ 11 దట్ ఈజ్ 0. ఎస్, 3x -2x ప్లస్ x అవుతుంది. అదేవిధంగా -2y -3y -y, అలానే కాన్స్టెంట్స్ని యాడ్ చేద్దాం. -6 -12 ప్లస్ 11 -1. ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటాము? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని చెప్పచ్చు. ఇది అన్నమాట. ఓకేనా? సో ఇదే టాంజెంట్ లైన్ అంట. ఓకే, సరే. నెక్స్ట్ మనం నార్మల్ లైన్ని కనుక్కోవాలి. సో కనుక్కోవడానికి ఫస్ట్ ఈ యొక్క టాంజెంట్ లైన్కి స్లోప్ని కనుక్కుందాం. ఓకే, కంటిన్యూషన్ రాస్తున్నా. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. సో కంటిన్యూషన్ ఇక్కడ నుంచి స్లోప్ కనుక్కుంటున్నా. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అట్ P ఈస్ m అని పేరు పెట్టుకుంటున్నా. ఈజ్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, అంటే -a/b. x కోఎఫిషియంట్ అంటే 1 అనమాట, ముందు మైనస్ ఉంది ఫార్ములాలో, బై y కోఎఫిషియంట్ మైనస్ క్యాన్సిల్ అవుద్ది. సో 1 అనమాట. ఇప్పుడు ఒక స్లోప్ తెలిసినప్పుడు పర్పెండిక్యులర్ గా ఉన్న స్లోప్ కి ఫార్ములా -1/m. ఓకే, సో అదే రాస్తున్నాను. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ కాకుండా నార్మల్ అంటున్నా. స్లోప్ ఆఫ్ ది నార్మల్ అట్ P ఈజ్ ఏంటి? -1/m అనమాట ఫార్ములా. -1/m అంటే 1, -1/1 ఎంత? -1. ఎస్, కాబట్టి ఇది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ తెలుసు మనకి 3,2, స్లోప్ తెలుసు -1/m. సో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే నార్మల్ లైన్ కి ఫార్ములా. సో దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, at P is, so formula y minus y1 is equal to -1/m into x minus x1. అన్నీ మన దగ్గర ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. x1 y1 అంటే 3 2, x1 అంటే 3 అనమాట, y మైనస్ y1 అంటే 3, y1 అంటే 2 కదా, సారీ. -1/m ఆల్రెడీ కనిపెట్టేశాను, -1. x మైనస్ x1 అంటే 3, x1 అంటే 3, y1 అంటే 2. మరి సింప్లిఫికేషన్ చేస్తే y -2 -x ప్లస్ 3, మైనస్తో మల్టిప్లై చేసినాం. సో రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. సో -x ప్లస్ x అవుతుంది, ఆల్రెడీ ప్లస్ yలోనే ఉంటుంది. -2 -3 ప్లస్ 3 ట్రాన్స్పోజింగ్ టు LHS, దట్ బికమ్స్ -3 -2 -3, సో -5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, నార్మల్ లైన్ని కనిపెట్టేశాము. ఏంటి? ఆల్సో ఫైండ్ ద అదర్ పాయింట్ వేర్ ద నార్మల్ మీట్స్ ద సర్కిల్. ఇంకొక పాయింట్ కనుక్కోవాలంట. ఎక్కడ ఉంటుంది ఆ పాయింట్? వేర్ నార్మల్ మీట్స్ ద సర్కిల్. ఇది నార్మల్ లైన్ కదా. ఓకే, ఒక పాయింట్ ఇచ్చేసాడు, ప్రాబ్లంలోనే ఇచ్చేసాడు, అదర్ ఎండ్ని కనుక్కోమంటున్నాడు. సో అదర్ ఎండ్ ఆ నార్మల్ లైన్కి ఇక్కడ ఇదే కదా. సరే, దాని పేరు మనం స్టార్టింగ్లో డిఫైన్ చేసాం, x, y అనుకుంటాం. ఎస్, మరి ఇది కనుక్కోవాలంటే సి అనేది PQ యొక్క మిడ్ పాయింట్ అనమాట. సో కాబట్టి దాని నుంచి మనకు వచ్చేస్తుంది. సో అదర్ పాయింట్ ఆఫ్ ది నార్మల్ నెక్స్ట్ అనమాట.
other point of the normal. Other point of the normal ఏంటి? Q of x, y అనుకున్నాను. ఎస్, ఇంకా మనం మిడ్ పాయింట్ యొక్క కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. సిన్స్ C is the mid point of midpoint of PQ. ఓకే, PQ లైన్ అంటాం. ఓకే, ఇట్లయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు C is equal to C అంటే మనకు తెలుసు 2,3 అన్నమాట. 2,3 is equal to రెండు పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2. ఓకే, సో 2,3 నెక్స్ట్ x1 ఇదో PQ కదా, దీన్ని x1 y1 అనుకోండి, x2 y2. x1 అంటే 3 ప్లస్ x2 అంటే x అన్నమాట, డివైడెడ్ బై 2, y1 అంటే 2 ప్లస్ y1, ఇది y1 అంటే y అన్నమాట, డివైడెడ్ బై 2. ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ని ఈక్వేట్ చేద్దాం, x వస్తుంది. సో 3 ప్లస్ x డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ అదేవిధంగా 2 ప్లస్ y బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ సో క్రాస్ మల్టిప్లై చేయండి 2తో. సో 3 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4, 2 ప్లస్ y ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 3 6 అనమాట. ఇక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ 4 మైనస్ 3 అంటే 1. సో y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 4, 1 4. సో దేర్ ఫోర్ అదర్ పాయింట్ ఆఫ్ ది నార్మల్ q ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 1 4 అనమాట. కాబట్టి సో అదే రాస్తున్నా, లాస్ట్లో ఒక లైన్, ద నార్మల్ అట్, దేర్ ఫోర్ ద నార్మల్ అట్, స్టార్టింగ్లో ఏముంది ఒక పాయింట్ 3,2 మీట్స్ ఇంకొక పాయింట్ టు ది సర్కిల్ అనమాట. అట్ 3,2 మీట్స్ ద సర్కిల్, ఓకే, అట్ ఇదే 1,4. సో ఇలా చెప్పచ్చు. ఓకే, సో అదే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.